నమస్తే అండి శర్మ గారు. ప్రతిరోజు ఆడవారు ఉదయాన్నే లేవగానే పూజా క్రతువులు చేస్తూనే ఉంటారు. బట్ మీలాంటి పెద్దవారి దగ్గర నేను ఒక మాట విన్నాను, సాధారణంగా చేసేది మహిళలు, కానీ ఇంట్లో మగవారు పూజ చేస్తే దాని ఫలితం రెండింతలు ఎక్కువగా ఉంటుంది అని విన్నాను. అది నిజమేనా? దీని గురించి చాలా కాలం కింద ఒక వీడియో చేశా, దాంట్లో చాలా కామెంట్స్ వచ్చాయి. అంటే ఇక్కడ ధర్మం ఏదైతే చెప్పిందో అది మాత్రం మేము చెప్పగలుగుతాము, కానీ ఇప్పుడు ఏదైతే మనం ధర్మం అనుకుంటున్నామో అది వినే వాళ్ళకు అధర్మంగా మారిపోయింది. దాంట్లో నా తప్పు కాదు, వినే వాళ్ళ తప్పు. ఇప్పుడు ఇంట్లో ఇంటి యజమాని ఎందుకు చేయాలంటే, ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో అతడు పూజ చేయడం వల్ల ఆ పుణ్య ఫలితం అందరికీ దక్కుతుంది. ఎలాగైతే ఇంట్లో ఒక పెద్దవాళ్ళు, ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి తాను ఒక్కడు సంపాదిస్తే ఇంట్లో అందరు ఎలాగైతే తిరిగి కూర్చుంటున్నారో, అలాగే ఇంట్లో ఇంటి యజమాని పూజ చేయడం వల్ల ఇంటి సుభిక్షం జరుగుతుంది. అలాగని ఆడవాళ్ళు చేయకూడదు అనేటటువంటి ఉద్దేశం కాదు, ఆడవాళ్ళు పూజ చేసుకోవచ్చు, కానీ దానికి ఒక ఆడవాళ్ళు ప్రత్యేక, ఇప్పుడు ఆడవాళ్లే ప్రత్యేకంగా, మగవాడు లేకపోయినా ఆడవాళ్లే ప్రత్యేకంగా చేసుకునేటటువంటి నోములు, వ్రతాలు, యజ్ఞాలు చాలా పట్టుకున్నాయి. అందులో మగవాడి ప్రమేయం అవసరం లేదు. అలాగే ఇంటిలో పూజ చేసుకునేటటువంటి విధానంలో కూడా ఇంటి యజమాని ఒక్కడు చేయడం వల్ల అందులో భార్యకు పుణ్యం వస్తుంది, తన కడుపున పుట్టిన బిడ్డలకు పుణ్యం వస్తుంది, అలాగే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులకు పుణ్యం వస్తుంది, తల్లిదండ్రులకి కూడా 100% వస్తుంది. అదే ఆడవాళ్ళు పూజ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పూజా ఫలితం కేవలం ఆడవాళ్లకు మాత్రమే పరిమితి అయిపోతుంది. ఇప్పుడు చాలా మట్టుకు భర్త దాంట్లో సగభాగం భార్య అని చెప్తూ ఉంటారు, కానీ భార్య దాంట్లో భర్త సగభాగం అని ఎవరు చెప్పరు కదా. అలాగే పూజా ఫలితం అనేటటువంటి ఇంటి యజమాని అంటే మగవారు ఎందుకు చేయాలి అని అంటే గనక, మగవాడు చేయడం వల్ల పుణ్య ఫలితం రెట్టింపు అవుతుంది, ఆడవాళ్ళు చేయడం వల్ల ఆ పుణ్య ఫలితం కేవలం ఆ స్త్రీకి మాత్రమే దక్కుతుంది అనే ఒక విధానంతో మాత్రమే ఆడవాళ్లకు చేయొద్దన్నారు తప్ప చేస్తే ఏదో పాపం అనేటటువంటిది కాదు. అంటే పాపం అలా కాదు. ఉదయం లేవగానే ఒక మహిళ యొక్క దినచర్య ఎలా ఉంటుందంటే, లేవగానే ముందు స్నానం చేసేస్తారు, వెంటనే దేవుడికి దీపం పెట్టుకుంటారు, ఆ తర్వాత వంటగదిలోకి వెళుతూ ఉంటారు. ఇక్కడ ఆడవాళ్లకు ఉదయం లేవగానే చెప్పినటువంటి మాట పూజ చేసుకోవాలి అంటే తులసి కోటకు పూజ చేసుకోవాలి అనేటటువంటి నియమము. తులసి కోట మీరు ఎప్పుడైనా గమనించండి, ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా తులసి కోటకు మాత్రమే పూజ చేస్తారు. మగవాడు ఇంట్లో ఉన్నటువంటి దేవతలను పూజించడం అనేటటువంటి ధర్మంగా కనిపిస్తూ ఉంటుంది. పూర్వకాలం నుంచి కూడా అదే పద్ధతి ఉంది, ఇప్పుడు పద్ధతులు మార్చేశారు. పూజ గదిలో దీపం పెడతారు కదా, మగవాడే పెట్టాలి అని అంటున్నానుగా. మగవాడు మాత్రమే ఇంట్లో పూజా గదిలోకి వెళ్ళేటటువంటి విధానము కేవలం ఇంటి యజమానికి మాత్రమే ఉంటుంది. ఆడవాళ్ళకు ఉన్నటువంటి నియమం ఏంటి? పొద్దున లేవగానే తప్పకుండా తులసి కోట దగ్గర పూజ చేసుకొని దీపం పెట్టడం మొట్టమొదటి కర్తవ్యం. ఆ తర్వాత ఇంటి పనులు చేసుకొని భర్తకు పూజకు అవసరమైనటువంటి వస్తువులు, పూలు ఉంటాయి, లేదంటే దీపారాధన చేయవలసినటువంటి వస్తువులు ఉంటాయి, ఇలా కొన్ని అవి సమకూర్చడము. అంటే భర్త చేసేటటువంటి పనుల్లో భార్య చేసేటటువంటి ఏదైతే పనులు ఉంటాయో దాని విధానమే పూజ అంటారు. ఆ పూజ చేసినా కూడా నువ్వు పూజ చేసినంత పుణ్య ఫలితం ఆడవాళ్ళకు దక్కుతుంది. అందుకే ఇంటి యజమాని పూజ చేస్తే ఫలితం అందరికీ దక్కుతుంది. అలాగని ఆడవాళ్ళు పూజ చేయకూడదని కాదు, అది చేసేదో పాపమని కాదు, లేదా ఏదో దోషమని కాదు, అసలు చేయకూడదు అనేటటువంటిది కాదు. ఎప్పుడు చేయాలి? భర్త లేడు, ఇంట్లో ఎవరూ లేరు అనుకున్న సందర్భాల్లో ఆడవాళ్ళు కూడా పెట్టవచ్చు, దాంట్లో దోషం. కానీ ఇప్పుడు భర్త ఉండి నేను ఏం చేయట్లేదు అని అంటే అది నా దృష్టిలో తప్పు అవుతుంది. కానీ భర్త ఉండి భర్త ఏం చేయకుండా నేను చేస్తే మాత్రం అది తప్పు. నువ్వు భర్త యొక్క కర్తవ్యం ఇంటి యజమానే చూసుకోవాలి. భార్య యొక్క, ఇప్పుడు భార్య బయటకు వెళ్తుందని మగవాడు వంట చేసుకుంటూ ఇంట్లో కూర్చోడు కదా. ఇప్పుడు ఆడవాళ్ళకు కొన్ని నియమాలు పెట్టారు, మగవాళ్ళకు కొన్ని నియమాలు పెట్టారు. దాన్ని క్రమపద్ధతిగా చేసుకుంటూ, ఇప్పుడు అంటే పరిగెత్తే కాలం, అంటే ఇప్పుడు అది ఆ ధర్మము ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి అధర్మం అయింది. ఎందుకు అని అంటే అప్పుడున్న ఆచారాలు ఇప్పుడు ఎవరు పాటించట్లేదు కదా. అంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఆడవారు పూజ, వంట, క్యారేజీలు కట్టుకోవడం అన్నీ అయిపోతుంది. అప్పుడు మగ మహారాజు గారు ఎప్పుడో లేస్తారు, వాష్రూమ్ కి వెళ్ళి బ్రష్ చేసుకుని స్నానాలు అన్ని కంప్లీట్ చేసుకుని వచ్చి బట్టలు వేసుకున్నాక ఇప్పుడు ప్రసాదం అందిస్తారు, ఈయన కళ్ళ కదుకుని తినేసి పారిపోతారు. అది ఇక్కడ చేసే తప్పులే అవి చెప్పామనుకోండి, మనకేదో మనం శత్రువుల్లాగా ఇతడేదో అతని సొంత తెలివితేటలు వాడి అవి చేస్తున్నాడు ఇవి చేస్తున్నాడు అవే వస్తూ ఉంటాయి. ఇవి గతంలో నేను చేశాను అంటే ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే ధర్మం చెప్తే వాళ్ళకి అధర్మం. అంటే
మంచి ఎవరికి మింగుపడదు అన్నట్టుగా. అంటే ఇవి భర్త చేసే, ఇప్పుడు భార్యకు కొన్ని పద్ధతులు, పొద్దున లేవగానే చేసేటటువంటి ఇంటి పనులు ఏవైతున్నాయో అవి ఇప్పుడు భార్య అనేటటువంటి స్థానం ఏంటి, నువ్వు తులసి కోటకు పూజ చేసుకొని భర్తకు ఏవైతే సేవలు చేయాలో అవి సేవలు అందించడం నీ జీవితానికి బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అంతకు మించి ఇంకేం లేదు. నువ్వు ప్రత్యేకంగా దేవుడి దగ్గర నేను పొద్దున్న లేచి పూజలు చేసుకోవాలి, భర్తకు సేవ చేసుకోవడమే భగవంతుడు భార్యకి ఇచ్చిన గొప్ప వరము. భర్త ఏం చేయాలి అలాగని చెప్పి భర్త ఏదో 10 గంటలకు 12 గంటలకు లేవడం కాదు. భర్త కూడా అదే రకమైనటువంటి విధానంతో పొద్దున లేచి పూజ చేసుకొని నీ యొక్క కర్తవ్యం ఏదైతే ఉంటుంది, ఇప్పుడు నువ్వు డ్యూటీ ఉంది అని అంటే నువ్వు ఎంత టైంకు లేచి డ్యూటీకి వెళ్ళిపోతావు. నీ జీవితంలో కూడా భార్య యొక్క స్థానం భార్యదే. భార్య యొక్క స్థానము ఏదైతే తులసి కోట పూజ చేసుకొని ఇంటిని శుభ్రం చేసుకోవడము, ఇంటిలో వంట పని చేసుకోవడము, ఇంట్లో ఉన్నటువంటి భర్తలను పిల్లలను చూసుకోవడం, ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. భర్త యొక్క పని ఏంటి, సంపాదన చేయడము, ఇంట్లో పూజాది క్రతువులు ఆచరించడం, ఇవన్నీ కూడా భర్త అంటే ఇంటి యజమాని, అది భర్త కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి యజమాని అన్నవాడు మాత్రం పూజ చేయాలి అనేటటువంటిది శాస్త్రం చెప్పింది తప్ప, ఇక్కడ అతడు లేనటువంటి సమయంలో, ఇంట్లో ఎవరూ లేనటువంటి సమయంలో ఎగ్జెప్షన్గా మనం ఏం చేస్తామంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే మనం భగవంతుని ఆరాధన చేసుకోవాలి. అందులో ఏ తప్పు లేదు. కానీ మగవాడికే పూజ చేయమన్నాం అనుకోండి, ఏమవుతుంది ఇక్కడ అని అంటే, ఈ మగవాడు పూజ చేస్తే పుణ్యం వస్తుంది లేదా పాపం వస్తుంది అనేటటువంటి నానా రకాలుగా వాళ్ళు ఆలోచించేసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా ఊహలంతే చేసేసుకొని వాళ్ళు ఏదో రకంగా మనిషిని విమర్శిస్తూ ఉంటారు. కానీ ఇదొక పద్ధతి. ఆ పద్ధతి పాటిస్తే నీ యొక్క జీవితం సరావుగా సాగిపోతుంది. పద్ధతిని నువ్వు పాటించకపోతే ఇదే 10 గంటలకు లేసాము, 12 గంటలకు లేసాము, భార్యని అన్ని చూసుకుంటూ ఉంది కదా అని ఇట్లా లేజితనము, సోమరితనము ఎదురైంది అనుకోండి, దాంతో కష్టాలు కూడా మొదలవుతాయి. ఇల్లు కూడా అలాగే ఉంటుంది 100%. ఇంట్లో కూడా ఇప్పుడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, ఇంట్లో నాకు ప్రశాంతత లేదండి, ఇంట్లో నాకు అది లేదు ఇది లేదు ఎందుకంటాము. ఇలాంటివి చిన్నవి చేయకపోవడం, నువ్వు పెద్ద ఏదో చేయాల్సిన అవసరం, ఇలా చిన్న రోజు పొద్దున్నేసి 1 గంట సేపు దేవుడి దగ్గర కూర్చోవడం వల్ల నీకు వచ్చినటువంటి నష్టం ఏంటి, దానివల్ల నువ్వు ఇంకా పుణ్యాన్ని, ఇంకా నీ యొక్క జీవిత విధానాన్ని మార్చుకోగలుగుతావు తప్ప నువ్వు దానివల్ల నువ్వు కోల్పోయేది ఏం లేదు కదా. కాబట్టి కొన్ని పద్ధతులు ఎవరైనా పాటించాల్సిందే అండి. అండ్ మరీ ముఖ్యంగా పెళ్లి కాని ఆడపిల్లలు అయితే మంచి భర్త రావాలని, పెళ్ళైన వాళ్ళైతే ముత్తైదులుగా ఉండాలి అని, పసుపు కుంకాలు ఉండాలని, భర్త చల్లగా ఉండాలని, భర్త వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మంచి అభివృద్ధి పొందాలని ఏవో ఒక పూజలు వస్తానే ఉంటాయి. నెలకొక పండుగ వస్తాయి, పండుగలు ఆచరిస్తారు. కానీ భార్య క్షేమంగా ఉండాలని, భార్య ఆరోగ్యం బాగుండాలని, భార్య చేసే పనిలో కూడా అభివృద్ధి చెందాలని మగవారికి పూజలు లేవా? నేను అదే అంటున్నాను, మగవాడు ఇంట్లో నిత్య పూజ చేస్తే చాలు, ఇవన్నీ అయిపోయినట్టే. దీంట్లో ప్రత్యేకంగా ఇప్పుడు ఒక స్త్రీకి మీరు అన్నట్టుగా నోములు, వ్రతాలు, పూజాది క్రతువులు స్త్రీలకు అన్ని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఎందుకు అంటే భార్య యొక్క క్షేమం భర్త ఎలాగైతే కోరుకుంటాడో భార్య యొక్క క్షేమం కూడా భర్త కోరుకోవడానికి ఉన్న ఒక్క మార్గం ఏంటి, నువ్వు ఇంట్లో దీపం వెలిగించడము, ఇంట్లో పూజా మందిరంలో నువ్వు చేసుకోవాల్సినటువంటి పద్ధతులు ఆచరించుకోవడం, ఇది ఒక్కటి చేస్తే మీరు అన్నవన్నీ దీంట్లో క్యాలిక్యులేషన్ అయిపోతాయి. కానీ భార్యకు అలా కాదు. అందుకే నేను ఏమన్నాను, భార్య పూజ చేయడం వల్ల కేవలం భార్యకు మాత్రమే పుణ్యం కలుగుతుంది అని ఎందుకు అన్నానంటే, అది కేవలం వాళ్లకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ ఇంటి యజమాని చేస్తే అందరికీ పరిమితం అవుతుంది. నేను మీకు చెప్పాను కదా, ఇంట్లో 10 మంది ఉన్నప్పుడు ఒకడు కష్టపడి చేస్తే ఇంట్లో 10 మంది ఎలాగైతే తింటున్నారో అలాగే పుణ్య ఫలితం కూడా అలాగే ఉంటుంది. నువ్వు ఇంట్లో ఒక్కడికి పూజ చేస్తే ఆ పుణ్య ఫలితం అందరికీ ధారపోసినట్టే. సో ఖచ్చితంగా ఉదయం లేవగానే దీపం వెలిగించాల్సిన బాధ్యత మగవారిదే, పురుషుడిదే. రెండో మాట లేదు. ఆడవాళ్ళకు కూడా ఏంటి, ఆడవాళ్ళు తులసి కోట పూజ చేసుకోవడం పద్ధతి. తులసి కోటకు ఎప్పుడైతే పూజ చేస్తామో మీరు అన్నట్టుగా భర్త నిరంతరము ఆయుక్షేమాలతోనే ఉంటాడు, నిరంతరము వృత్తి వ్యాపారాదుల్లో అభివృద్ధినే సాధిస్తూ ఉంటాడు. ఈ మధ్య కాలంలో తులసి కోటలే కనిపించడం మాయమైపోయాయండి. ఎక్కడ కనిపిస్తున్నాయి చెప్పండి. అంటే పద్ధతులు ఆచారాలు అప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేవు. అవి ఇప్పుడు మనం చెప్తే వాళ్ళకి ఏదో కొత్తగా అనిపిస్తుంది. అప్పట్లో ఉన్న వాళ్ళు ఎందుకు అంత హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎందుకు ఇంత సాడ్గా ఉన్నారు అంటే అంటే వాళ్ళు ఆచరించే పద్ధతులు మనం ఆచరించలేకపోతున్నాము. అది ఉద్యోగం వల్ల కావచ్చు, మనం సంపాదనలో పడడం వల్ల కావచ్చు, మనకు ఉన్నటువంటి బిజీ లైఫ్ వల్ల కావచ్చు, మనకు అనేక రకాల ఇబ్బందులు వచ్చు. కానీ నువ్వు పొద్దున్న లేసి 1 గంట సేపు ఆచరించే ధర్మం ఆచరిస్తే 100% నువ్వు ఏం చేయాల్సిన పని లేదు. ఆ ధర్మమే నిన్ను కాపాడుకుంటూ వస్తుంది. ధన్యవాదాలండి.